మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. అందరూ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఎలా ఉంటాయి అనే దాని మీద ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయం కంటే కూడా అసలు ఓవరాల్గా బెంగాల్ ఎన్నికలు చెప్పేటటువంటి పాఠాలు ఏమిటి, వాటి మీద ఆసక్తిని చూపించాల్సినటువంటి నెసెసిటీ, ఒక చారిత్రక అవసరం ఇప్పుడు వచ్చిందండి. బెంగాల్లో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేటటువంటిది కాదు ఇక్కడ మనం ఆసక్తి చూపించాల్సింది. బెంగాల్లో మమతా దీదీ 3 సార్లు ఆమె అక్కడ పరిపాలన సాగించింది కాబట్టి ఆమెకు కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేటటువంటిది ఉండొచ్చు. అలాగే దేశమంతా ఐక్యంగా ఉండేటటువంటి పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ అలాంటివి అక్కడ లోకల్గా ఆమెకు ప్రతికూలంగా ఉండొచ్చు. ఆమె ఒంటరి యుద్ధం చేసింది ఇంచుమించు ఈ ఎన్నికల్లో. కానీ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ ద్వారా, ఇతర రాజ్యాంగ సంస్థల ద్వారా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభువులు చేసినటువంటి పనులు ఏంటి, ఇది ఈ దేశ ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా ఎలక్టోరల్ డెమోక్రసీకి, రాజ్యాంగానికి ఎంతవరకు చేటు చేస్తున్నాయి, వాటిని గమనించాలి. మమతా బెనర్జీ ఓడిపోవచ్చు, గెలవచ్చు, తక్కువ మార్జిన్తో గెలవచ్చు, తక్కువ మార్జిన్తో ఓడిపోవచ్చు, లేదా తక్కువ మార్జిన్తో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వం కూలిపోవచ్చు అనేక కారణాలతో. కాబట్టి పోస్ట్ పోల్ సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వీటన్నింటి మీద దృష్టి పక్కకు తిప్పి కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దేశానికి అత్యంత కీలకమైనటువంటి అంశాలు. ఈ దేశం ఉండాలా, ఓడాలా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలా లేదా, చూస్తూ ఊరుకోవడమేనా అని సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఒక వ్యాఖ్య చేస్తున్నారు. వచ్చేది జనాదేశమా లేదా జ్ఞానాదేశమా అని. జనాదేశమా అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పా, లేక జ్ఞానాదేశమా అంటే జ్ఞానేష్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పా. జ్ఞానేష్ కుమార్ ఎవరు? ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన. కాబట్టి ఆయన ఇచ్చినటువంటిదా? మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి 4-5 విషయాలండి. ఇవి చర్చకు పెట్టాలి. కేవలం మేధావులు, విశ్లేషకులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులే కాదు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఆలోచించాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని పక్కన పెట్టండి. మమతా బెనర్జీ గెలిస్తే సంతోషించేవాళ్ళు, ఓడిపోతే సంతోషించేవాళ్ళు అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. సో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి ఏ విషయం మీద మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా స్పందించాలి అనేది ముఖ్యంగా కొన్ని విషయాలండి. సరిగ్గా ఎన్నికల కాలంలోనే, ఎన్నికల గడియల్లోనే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు విపరీతంగా జరిగాయండి. అవి ఎవరి చేతుల్లో ఉంటాయి మనకు తెలుసు. సో ఎన్నికల సమయంలోనే ఎందుకు, ముఖ్యంగా 99% తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఆమెకు ఎన్నికల స్ట్రాటజీని రచించేటటువంటి ఐప్యాక్ సంస్థ, ఆ సంస్థకు సంబంధించినటువంటి ఫౌండర్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఆ సంస్థతో మొదలుపెట్టి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, మమతా బెనర్జీ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఛార్జితో సహా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవరెవరి మీద వీళ్ళు దాడులు చేశారు అంటే అందరి మీద దాడులు చేశారు. ఇది సబబా? ఇది కరెక్టేనా? ఇలాగే చెయ్యొచ్చా? దీని మీద మరి ఎలక్షన్ కమిషన్ చర్యలు ఎలక్షన్ కమిషన్ అంటే ఓటర్ల జాబితా తయారు చేయడము
ఎన్నికలను నిర్వహించడం కాదు, ఎన్నికల చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి సమస్త రాజ్యాంగ ప్రక్రియల అన్నింటి పట్ల కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఎన్నికల సంఘం. మరి ఎన్నికల సంఘం దీని మీద ఏమైనా స్పందించిందా? ఒక చిన్న నోటీస్ అయినా జారీ చేసిందా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇది బెంగాల్ ఎన్నికల, అస్సాం ఎన్నిక, తమిళనాడు ఎన్నిక అని చూడకండి. ఇప్పుడు జరిగే ఎన్నికల లేకపోతే ఇక ముందు జరిగే ఎన్నికల. సో అన్నింటి గురించి కూడా ఆలోచించినప్పుడు ఇలాంటి విషయాలు చర్చకు రావాలి. ప్రతి ఒక్క భారతీయ సగటు భారతీయ పౌరుడి మైండ్లో రావాలి. ఇలా చేయొచ్చా? ఎప్పుడైనా చేయొచ్చు. ఐటీకి, ఈడీకి ఎప్పుడైనా సరే అధికారం ఉంది. కానీ ఎన్నికల టైంలో అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీదే ఎందుకు దాడులు జరుగుతాయి? ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. దీని మీద కీలకంగా ఆలోచించాలండి. నెక్స్ట్ ఎస్ఐఆర్ ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో బీహార్లో మొదలైనప్పుడే 2025లోనే ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి వ్యాజ్యాలు నడుస్తున్నాయి, వాదోపవాదాలు నడుస్తున్నాయి. తాత్కాలిక ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇస్తుంది, కానీ సుప్రీంకోర్టు ఒక ఫైనల్ ఆదేశం, ఒక ఫైనల్ జడ్జిమెంటు దీని మీద ఎందుకు లేదు? అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి పనిని తప్పు పట్టినటువంటి సుప్రీంకోర్టు కూడా ఇదిగో ఇది ఖచ్చితమైనటువంటి ఆదేశం, ఇది ఖచ్చితమైనటువంటి లైన్, దీని ప్రకారం మీరు చేస్తారా చేయండి, లేకపోతే ఆపేయండి. ఎన్నికలు అంత ముఖ్యం కాదు. ఎన్నికలు జరిపే తీరు, ఎన్నికలు జరిపేటటువంటి విధానం అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేటటువంటి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి సుప్రీంకోర్టు చూడండి ఏమీ ఇవ్వలేదు సుప్రీంకోర్టు. కేవలం మధ్యంతర ఉత్తర్వులు తప్ప దీని మీద ఇంకా అంటే ఇన్ని నెలలైనా సరే, సంవత్సరం నుంచి దాని మీద జరుగుతున్నప్పటికీ కూడా బెంగాల్లో అనూహ్యంగా, అంటే ఇతర రాష్ట్రాల కంటే బెంగాల్లో బెంగాల్ అనేది ఒక స్పెషల్ కేసు అని, అక్కడ బెంగాల్ నుంచి అలాగే ఇంకా ఇతర ప్రాంతాల నుంచి రోహింగ్యాలు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చొరబాటుదారులు వచ్చేసారు అన్నారు. అక్కడ ఎంతమంది చొరబాటుదారులను ఏరి పట్టుకున్నారు అని అంటే చాలా తక్కువ. ఇదిగో ఇంతమంది అని చూపించమనండి ఎలక్షన్ కమిషన్. వీళ్ళు చొరబాటుదారులు ఇంతమందిని నేను ఏరేసామని చెప్పలేదు. దాదాపు 1 కోటి మంది అన్నారు, తర్వాత 65 లక్షలు అన్నారు. అంతా అయ్యి చివరికి డిలీట్ చేసేసిన వాళ్ళు చేసేయగా 27 లక్షల మంది లాజికల్ డిస్క్రిపెన్సీలో పెట్టారండి. అతి కీలకమైన పాయింట్. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళు ఓటు హక్కు వాళ్ళకు లేదని చెప్పలేదు, ఓటు హక్కు వాళ్ళకి ఉందని చెప్పలేదు. ఓటు హక్కు ఉందో లేదో వాళ్ళు నిరూపించుకోవచ్చు, ఉంటే ఓటు హక్కు వెయ్యాలి. అంటే ఎవరు చేయాలి? అక్కడ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు కాబట్టి మాజీ హైకోర్టు జడ్జీల నేతృత్వంలో అక్కడ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పాలి అంటే ఈ 27 లక్షల మంది విషయం తేల్చి అప్పుడు మీరు ఎన్నికల ప్రక్రియను నిర్వహించండి, లేదా కొన్ని రోజులు వాయిదా వేయండి, ముందు తేలాలని. కానీ సుప్రీంకోర్టు చాలా తేలికగా ఏమనేసిందంటే ఇప్పుడు వేయకపోతే ఏమైందిలే, నెక్స్ట్ టైం వేసుకుంటారు వాళ్ళకు ఓటు హక్కు ఉంటే. ఒక్క ఓటు హక్కు ఉన్న పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం అనేది అది నేరం, రాజ్యాంగానికే నేరం అని రాజ్యాంగంలోనే రాసి ఉంది. దాన్ని మాటికి ఉటంకిస్తుంటారు న్యాయవాదుల నుంచి, న్యాయమూర్తుల నుంచి ఎన్నికల సంఘం ప్రధానాధికారి దాకా అందరూ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఈ 27 లక్షల మందిలో 1000 మంది కూడా రాలేదండి. అంటే 0.001% అన్నమాట. ఎందుకు అలా జరిగింది? మరి సుప్రీంకోర్టు దీని మీద ఎందుకు సుప్రీం యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు స్పందించలేదు? 27 లక్షల మంది ఓటు హక్కును కోల్పోవడం అంటే మాటలా? ఇది ఎవరికి అన్యాయం? ఆ ఓటర్లకు మాత్రమే అన్యాయం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి అన్యాయం. ఎందుకు స్పందించలేకపోయారు? సుప్రీంకోర్టుకి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి మనకు తెలియదు. ఎందుకంటే సుప్రీంకోర్టుని మనం తప్పు పట్టలేము. సుప్రీం అనేటటువంటిది సుప్రీం కాబట్టి ఈ విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. అంటే ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రక్రియ బెంగాల్లో
అదొక ప్రత్యేకమైన రాష్ట్రం అని చెప్పినప్పటికీ కూడా బెంగాల్లో డిలీట్ చేసినటువంటి ఓటర్లందరూ కూడా టీఎంసీకి ఎక్కడెక్కడ అనుకూలమైనటువంటి మైనారిటీ ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉందో అక్కడే ఎక్కువగా డిలీట్ చేశారు. ఉదాహరణకి 30,000 మెజారిటీతో టీఎంసీ ఒక చోట నెగ్గిందనుకోండి, అక్కడే ఒక 30,000 మంది మైనారిటీలను డిలీట్ చేశారనుకోండి, అది ఆ ప్రభావం ఎవరి మీద చూపిస్తుంది అంటే ఎక్కడ ఎవరెవరిని డిలీట్ చేయాలి, ఎక్కడెక్కడ ఎవరెవరిని యాడ్ చేయాలి. ఒక్క ముషీరాబాద్లోనే 11 లక్షల మందిని డిలీట్ చేశారు. అత్యధిక మైనారిటీ జనాభా కలిగినటువంటి జిల్లా. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 20,000, 30,000, 40,000 చొప్పున డిలీషన్స్ జరిగినాయి. సరే, అందులో కొంతమంది హిందువులు ఉండొచ్చు, ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు. సో ఈ ఓవరాల్ ప్రక్రియ మీద అంటే ఒక రాష్ట్రాన్ని మీరు టార్గెట్ చేసినప్పుడు ఎవరు? ప్రతిపక్ష పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రతిపక్ష పార్టీయే కదా. సో ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ని టార్గెట్ చేయండి, అంశాల మీద టార్గెట్ చేయాలి, ఇష్యూస్ మీద పోరాటం చేయాలి. సో అది జరగలేదు. సో ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రక్రియ మీద సుప్రీంకోర్టే ఎందుకు తేల్చి చెప్పలేకపోతుంది? ఇప్పుడు 27 లక్షల మందికి అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని ఎలా తీరుస్తారు? ఇది ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి అన్యాయం కదా. మరి ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి ఈ లోటును ఎలా భర్తీ చేస్తారు? ఏం చేస్తారు? రేపు ఎన్నికల ఫలితాల అనంతరం లెక్కలు తేలుతాయి. అది ఎప్పుడు గుండెలు బాదుకోవడం కాదు, ఎప్పుడో ఆపద వచ్చినప్పుడు గుండెలు బాదుకోవడం కాదు, దాహం వేసినప్పుడు నూతిని తవ్వడం కాదు. మనకు దాహం వేస్తుందని తెలుసు, నీరు కావాలని తెలుసు, కాబట్టి నుయ్యి తవ్వాలని తెలుసు, అది ముందే తెలుసు. అంటే ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయాక, సర్వభ్రష్టత్వం జరిగాక, పూర్తిగా ఏంటంటే మమతా బెనర్జీ స్వయంగా ఒక చీఫ్ మినిస్టర్ సుప్రీంకోర్టుకు వెళ్ళి నల్లకోట వేసుకుని వాదించినప్పుడు అక్కడ ఏం చెప్పిందంటే ఇక ఏమీ లేదు, అంతా సర్వనాశనం అయిపోయింది, ఇక ఏమీ లేదు, సర్వం భ్రష్టమైపోయింది అని చెప్పేసి ఈ ఎన్నికల సంఘం నేతృత్వంలో జరుగుతున్న ఎస్ఐఆర్ మీద ఆమె వాదించింది. ఏమీ తాత్కాలికమైన 2, 3 ఊరడింపులు కలిగించేటటువంటి కొన్ని తీర్పులు తప్ప ఫైనల్ జడ్జిమెంట్ అనేది దీని మీద రాలేదండి. ఈ విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంకొక విషయం ఏమిటా అంటే, సో అన్నీ కూడా ఎన్నికల సంఘానికి రిలేట్ అయి ఉన్నవే. సో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న తీరుతెన్నుల మీద సుప్రీంకోర్టు స్పందించాల్సినటువంటి క్షణంలో, స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించలేదు ఎందుకు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో ముఖ్యంగా బెంగాల్లో చేసినటువంటిది గమనించాలి. నెక్స్ట్ మోడీ, అమిత్ షా వీళ్ళు ఎన్నికల సమయంలో చేసేటటువంటి జిమ్మిక్కులు, పొలిటికల్ జిమ్మిక్కులు, డైవర్ట్ పాలిటిక్స్. అక్కడ 29న సెకండ్ ఫేజ్ నడుస్తూ ఉంది. మొత్తం ఓవరాల్గా అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి త్రిశూలం, దానికి డమరకం పట్టుకొని సాధు వేషంలో ఆయన ఊరేగాడండి. మొత్తం మీడియా అంతా కూడా ఆయన మీద ఫోకస్. త్రిశూలం, డమరకం పట్టుకొని సాధు పొంగవుడిలాగా ఆయన వేసినటువంటి ఆ వేషధారణ అదంతా కూడా మొత్తం మీడియా అంతా కూడా ఫోకస్ చేసి ఎన్నికలు అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. అంటే ఏ వర్గాన్ని ఆకర్షించడం కోసం ఈ వేషం? గంగా నదిలో చక్కగా బోట్ షేర్ చేస్తూ ఆయన ఫోటోలు తీసుకుంటున్నారు. సీనిక్ ఆ ప్రకృతి దృశ్యాలని ఫోటో తీసుకుంటూ ఉన్న దృశ్యాలు మొత్తం అక్కడ ఫోకస్. సో ఇట్లాంటివి అన్నీ కూడా ఆయన ఏ వర్గాన్ని ఆకర్షించడానికి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. కానీ ముఖ్యంగా డైవర్ట్ పాలిటిక్స్లో సరిగ్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్న సమయంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి నారీ శక్తి వందన అనేటటువంటి బిల్లును తీసుకురావడం అనేది ఉందే, అది ఎన్నికల సంఘం యొక్క కోడ్ని ఉల్లంఘించడమా కాదా? ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో జనాభాలో సగభాగమైనటువంటి అత్యంత ప్రభావశీలమైనటువంటి ఒక శక్తి, నారీ శక్తిని ఆకర్షించడానికి చేసినటువంటిదా కాదా? అది ప్రభుత్వం చేసినది. సో అది ఎన్నికల కోడ్ని ఉల్లంఘించడం అవుతుందా కాదా?
వాళ్ళకి తెలుసు ఇది డీలిమిటేషన్ బిల్లుతో లింక్ చేసి ఈ మహిళా బిల్లును తీసుకొస్తే వాళ్ళు ప్రతిపక్షాలు ఎలాగూ కూడా వ్యతిరేకిస్తాయి, కానీ దాన్ని మనం అడ్వాంటేజ్గా మార్చుకొని ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు వేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి వ్యూహం ఉందే, ఆ వ్యూహం వాళ్ళకి ఎంతవరకు ఫలించింది ఏమిటనేది ఫలితాల తర్వాత మనకు తెలుస్తుంది. ఫలించినా ఫలించకపోయినా ఇది రాజ్యాంగబద్ధమా, ఎన్నికల సంఘం యొక్క నియమావళిని అనుసరించినట్టేనా లేదా ఉల్లంఘించినట్ట చెప్పమనండి. అంతేకాదు, అక్కడ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుండగా నరేంద్ర మోడీ గారు ఎన్నికల సభలో, అంటే సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి చోట ప్రచారం చేసుకోవచ్చు కదా, అక్కడ మాట్లాడుతూ అక్కడ పే కమిషన్ అమలు కోసమే కాదు 36,000 రూపాయలు, అంటే నెలకు 3,000 రూపాయలు మహిళల ఖాతాలో అలా పడిపోతాయి అని చెప్పాడండి. అంటే బీహార్లో 10,000 రూపాయలు వేశారు కదా మహిళలకి, అక్కడ అనుభవం అయింది కదా, మహిళల్ని ఆకర్షిస్తే ఏ విచిత్రాలు జరుగుతాయో, ఏ అద్భుతాలు జరుగుతాయో. సో ఎన్నికలు జరుగుతూ ఉండగా ఇలాంటి వాగ్దానాలు అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మామూలు సమయంలో కాదు, మామూలు సమయంలో ఎన్నైనా వాగ్దానాలు చేయొచ్చు, ఇవ్వచ్చు. సో ఇది ఎంతవరకు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటిది అంటే ఓవరాల్గా ప్రతిదీ కూడా ఎన్నికల సంఘం యొక్క నియమావళి అనుసరణ లేదా ఉల్లంఘన అనేటటువంటి దాని మీదే ఆధారపడి ఉన్న ఈ విషయాలన్నీ కూడా, అంటే ఎన్నికల సంఘం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోదు, తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా ఏలిన వారికి అనుకూలంగా ఉండేటటువంటిగా తీసుకోవడం. ఎందుకంటే ఎన్నికల సంఘాన్ని డైరెక్ట్గా నియమించినటువంటి వాళ్ళు కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించేటటువంటి అధికారంలో ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కకు తప్పించారు కదా. సో వాళ్ళకి కావాల్సిన మనిషిని అక్కడ నియమించుకున్నప్పుడు వాళ్ళకి కావలసినటువంటి విధానాలని ఆ వ్యక్తి అనుసరిస్తాడు అనేటటువంటిది మనకు తెలుసు. ఈ ఓవరాల్గా మొత్తం మీద చూడండి, ఇలాగా ఎన్నికల సంఘానికి రిలేటెడ్ విషయాలు ఇవన్నీ కూడా అన్నమాట. సో ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎవరైనా సరే ఏం మాట్లాడినా సరే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో చర్యలు ఉండవు అన్నమాట. కానీ ఇవన్నీ కూడా ఇది రాజ్యాంగబద్ధమా, ఇది రాజ్యాంగ విరుద్ధమా, వీటిని గురించి ఎవరు ఆలోచించాలి? కేవలం మేధావులు, కొంతమంది రాజకీయ పక్షాలు, విశ్లేషకులు మాత్రమేనా, జర్నలిస్టులు మాత్రమేనా ప్రతి పౌరుడు ఆలోచించాల్సినటువంటి విషయం ఉందా? మీడియా ఎలాగూ పాదదాసోహం అయిపోయింది పాలకులకు. అక్కడ మండుటెండలో వేల మంది నిలబడి మాకు ఓటు హక్కు ఉంది నాయన నిరూపించుకోవడానికి చేస్తూ ఉంటుంటే ఒకళ్ళు కూడా ప్రధాన స్రవంతి మీడియా అక్కడ కేంద్రీకరించింది లేదు. ఫోకస్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎటు వెళ్తే అక్కడ, ఆయన ఫోటోలు తీసుకుంటుంటే లేదా డమరుకు వాయిస్తుంటుంటే అక్కడ, లేదా ఆయన వాగ్దానాలు చేస్తుంటే అక్కడ. సో ఈ ఓవరాల్గా ప్రక్రియ అంతా కూడా 2.5 లక్షల బలగాలని మోహరించారండి, భద్రతా బలగాలని. అంటే ప్రతి ఒక్క 100 ఓటర్లకి ఒక సిఆర్పిఎఫ్ జవాన్ అనుకోండి. ఏమిటి ఇంత కీలకమైనటువంటి మోహరింపు? అదంతా కూడా చూస్తూ ఉంటుంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాళ్ళ భద్రతా బలగాల విన్యాసాలు చూస్తుంటుంటే అసలు బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయా, యుద్ధం జరుగుతుందా అనేటటువంటిది అందరికీ కూడా అనుమానం వచ్చిందనమాట. ఎందుకు అలాగా? ఏ కీలక స్థావరాల్లో ఎక్కడెక్కడ వాళ్ళని మోహరించారు, తద్వారా వీళ్ళు పొందినటువంటి లబ్ధి ఎంత, నష్టం ఎంత అనేటటువంటిది తర్వాత. సో ఈ ఓవరాల్గా ఈ విషయాలన్నీ కూడా బెంగాల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కాదు, ఆ ఫలితాలని ప్రభావితం చేయవచ్చు, తర్వాత కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలన్నమాట. కాబట్టి రేపు ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కాదు, ఈ విషయాల గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవడం కోసం, రాజ్యాంగాన్ని బ్రతికించుకోవడం కోసం, ఓటు హక్కును కాపాడుకోవడం కోసం, మొత్తం ఓవరాల్గా దేశం యొక్క సమగ్రత, సార్వభౌమత్వం వీటినన్నింటినీ కూడా కాపాడుకోవడం కోసం ఈ విషయాలని ఆలోచించాలి. రేపు ఫలితాలు వస్తాయి, వేరే గవర్నమెంట్ ఎవరో ఒకరు ఫామ్ చేస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ విషయాలు నిరంతరం కూడా చర్చకు పెట్టి ప్రజలు జాగరూకమై ఈ మొత్తం దేశాన్ని కాపాడుకునేటటువంటి దిశగా సన్నద్ధమైతే తప్ప ఈ మామూలు ఎన్నికలు ఇవి తమాషాగానే సాగుతాయి. ఆ తమాషా చూసి ఆసక్తిగా ఆహా ఓహో వాళ్ళు గెలిచారు, వీళ్ళు గెలిచారు, ఆహా అని ఎగురు గంతులు వేయడం తప్ప అంతకుమించి ఏమీ లేదు. మిత్రులారా, ఈ సీరియస్ విషయాలని మీరు కూడా సీరియస్గా ఆలోచిస్తారని చెప్పి
ప్రతి ఒక్క పౌరుడిగా బాధ్యతతో ఆలోచిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో చేశాను. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి తప్పనిసరిగా. ప్రమో టాక్స్. థ్యాంక్ యూ.